ఇప్పటి వరకు ఎవ్వరు చూపించని సరికొత్త రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇదైతే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరు చాలా బాగా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ టైం ఎప్పుడైనా చేసి పెట్టొచ్చు. పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా చేసి పెట్టొచ్చండి. రెసిపీ అయితే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు నీళ్ళైతే వేసుకోవాలి. నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు ఈ విధంగా మరిగే టైంలో ఇప్పుడు ఇందులోకే 1 కప్పు సేమియా అయితే వేసుకోవాలి. ఈ సేమియా వచ్చేసి రోస్టెడ్ సేమియా కాదండి, నార్మల్ సేమియా వేసేసుకొని బాగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఎప్పుడు ఒకేలాంటి టిఫిన్స్ తిని బోర్ కొట్టింటుంది కదా, ఒకసారి డిఫరెంట్గా ఈ విధంగా చేసి పెట్టండి. అందరు ఇష్టంగా తింటారు, బాగా మెచ్చుకుంటారు కూడా మిమ్మల్ని. చూసారు కదా, సేమియా అయితే బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లార పెట్టేసుకోవాలి. ఇది చల్లారేలోపు మిగతా ప్రాసెస్ని అయితే చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము, అలాగే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఇందులోనే మిరియాల పొడి, అలాగే అంటే పెప్పర్ అంటారు కదండి అది, పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేయలేదు, కావాలంటే వేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ దాకా వాము కూడా వేసేసుకొని ఒక 2 గుడ్లు అయితే వేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటండి, ఎగ్స్ తినని వాళ్ళు పెరుగు వాడచ్చు. 1 కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 గుడ్లు వేసేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఈ మసాలాలోకి ఎగ్స్ అనేవి బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. 1 నుంచి 2 నిమిషాల దాకా బాగా స్పీడ్గా మిక్స్ చేసుకున్నారంటే మనకి ఎగ్ మిక్చర్ కూడా కొద్దిగా బాగా బీట్ అయినట్టు అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా నురగలాగా వస్తే చాలా ప్లఫీగా వస్తాయి మనం తర్వాత ప్రిపేర్ చేసుకునే రెసిపీ కూడా. ఈ విధంగా మొత్తం మసాలాలు బాగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ సేమియా అయితే పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి. చల్లారిపోయింది నాదైతే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ సేమియాని కూడా ఈ బ్యాటర్లోకి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. టేస్ట్ చూసుకొని కావాలంటే ఇంకొంచెం స్పైసెస్ని పెంచుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేయలేదు, ఓన్లీ మిరియాల పొడి మాత్రమే వేసుకున్నానండి. డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంటుంది. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద పోపు గరిటె అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి లైట్గా 1 టీ స్పూన్ దాకా నూనె అయితే వేసుకుందామండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత వేసేసుకొని ప్యాన్కి ఈ విధంగా ఈవెన్గా అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ అయిన తర్వాత అందులోకి కొన్ని ఆవాలు అయితే వేసుకుందాం. ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత అది చిటపటలాడే టైంలో బ్యాటర్ వేసుకుందామండి. నేను ఇక్కడ 2 గరిటెలు వేసుకున్న, చిన్న గరిటెతో. మనం పెద్ద గరిటెతో వేసుకుంటే 1 గరిటె వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి. పైన మూత క్లోజ్ చేసుకొని 1-2 నిమిషాల పాటు కాలనివ్వండి. చూసారు కదా, ఈ విధంగా బాగా కాలిన తర్వాత డౌన్ పార్ట్ను ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా కాలితే మనకి లోపల వరకు కూడా బాగా కాలుతుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. 2 వైపులా ఇదే విధంగా కాల్చుకున్నామంటే మనకి టేస్టీగా అలాగే హెల్తీగా కొత్తగా సేమియాతో రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. కావాలంటే చట్నీతో నంచుకోవచ్చు, లేదంటే అలాగే కూడా తినొచ్చు. ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. నేను ఇంకొకటి వేసి చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేను స్వీట్ కార్న్ వేసుకున్నాను, ఉడికించిన స్వీట్ కార్న్ వేసుకున్నాను ఈ పిండిలోకి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి. మనకి మధ్య మధ్యలో స్వీట్ కార్న్ గింజలు తాగుతూ ఉంటే నోట్లో చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. 1-2 తిన్నారంటే కడుపు నిండిపోతుంది. ఎగ్స్ వేసాం కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయి, అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచిది. అన్నీ ఇదే విధంగా కాల్చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా, హెల్తీగా, డిఫరెంట్గా కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మరి మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
చూసారు కదా, ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కనుక కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మళ్ళొక డిఫరెంట్ అండ్ హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.